పప్ప అసలు రియల్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఎంజాయ్మెంట్ అంటే ఏందని విచారణ చేయకుండా దానిలోకి మనం వెళ్ళలేము. రమణ మహర్షి ఎప్పుడన్నా ఎంజాయ్ చేసినట్టు కనిపించాడు? కనిపించదు. మరి అతనున్న స్థితి ఏంది? సో ఇప్పుడు దాదాపు సమాజంలో మనకి ఎంజాయ్మెంట్ పేరు మీద కనిపిస్తున్నవన్నీ ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ అన్నంత మాత్రం అయిపోదు. నా రాధామోహన్ చెప్పలే, లారీ మీద కార్ అని రాస్తే కార్ అయిపోద్దా? లేకపోతే అదే ఎడ్ల బండి మీద విమానం అని రాస్తే ఎడ్ల బండి విమానం అయిపోద్దా? అట్లాగే నువ్వేదో మందాగుతూ ఎగిరితే ఎంజాయ్మెంట్ అయిపోద్దా? అవదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనిషి ఎంజాయ్మెంట్ అనుకుంటున్నది ఎస్కేపింగ్ ఫ్రమ్ హిస్ రియాలిటీ. ఇంకా చెప్పాలంటే ఎస్కేపింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్. తన ఇంద్రియాలకి తనున్న వాతావరణము, తను చూస్తున్నవి బోర్ వచ్చేసింది. ఇప్పుడు దానికి ఇంద్రియాలకు కొత్తది చూపించాలంటే పబ్కి వెళ్ళాలి. కళ్ళు మిరుమిట్లు గెలిపే జిగేలమనే తారాజువ్వల ఆకాశంలో చూడాలి. ఎప్పటి నుంచో చందమామ చుక్కలు ఉంది, ఎందుకు చూస్తలేవు? అంటే అవి ఎప్పుడు ఉన్నాయి కాబట్టి నీకు ఇంట్రెస్ట్ లేదు. అమ్మ ఎప్పుడు ఉంటుంది, ఇంట్రెస్ట్ లేదు. ఫ్రెండ్ వస్తున్నాడు, జంపింగ్ డాన్సింగ్ జంపింగ్, ఎందుకంటే అమ్మ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. సో నీకు నిరంతరం అందుబాటులో ఉన్నది నీకు రసవిహీనంగా కనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు ఏదైతే వస్తుందో నీ లైఫ్లోకి చాలా రసాత్మకంగా అనిపిస్తుంది. అందుకని ఫస్ట్ ఎంజాయ్మెంట్ అవసరమా కాదా అని కాదు, అసలు ఎంజాయ్మెంట్ అనేది దాని యొక్క నిజార్థం ఏమిటంటే నీ యొక్క స్థితిలో నువ్వు పూర్తిగా సంలీనం అవ్వడం ఎంజాయ్మెంట్. అంటే నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా చాలా బాగున్నావు, ఇంకా దీనికి ఏం అక్కర్లే. ఇది ఎట్లా తెలుస్తుంది? ఎవరన్నా గోల్డ్ వర్క్ చేసినప్పుడు, ఎవరన్నా పెయింటింగ్ చేసినప్పుడు, ఎవరన్నా ఒక ట్యూన్ చేసినప్పుడు, ఆ కంపోజిషన్ ఒక సింగర్ కంపోజిషన్ ఎట్లా చెప్పాడు, సంతామా ఊరి సంతా అనేది పాడాడు. అప్పుడు సింగరు సంతామా వద్దు అంత పాడొద్దమ్మా, సంతా అంతే చాలు నాకు, నేను పాడగలను, వద్దమ్మా అంటే అలా పాడితే అది పరిపూర్ణమైంది. దానికి ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మన ఫేస్ ఉంది, ఒక ఇట్లా ఉన్నావు, దానికి ఇంకేదో యాడ్ చేస్తే పరిపూర్ణం అవుతుందా, లేదా దానికి అది పరిపూర్ణంగా ఉందా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఎంజాయ్మెంట్ అన్నది మనలో ఉన్న స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి. 5 రోజులు కుక్క కష్టం పడ్డావు కాబట్టి ఒక 2 రోజులు నేను ఎగిరి గంతులేస్తాను అనడానికి, అట్లాంటి అర్థంలో అయితే ప్రపంచంలో నిరంతరం ఎంజాయ్మెంట్ జరుగుతూనే ఉంది. ఇంతకుముందు సరదాగా అన్నది చాలా వరకు ఎంజాయ్మెంట్స్ కావు, అది గంజాయ్మెంట్స్. అంటే నీవు నీ యొక్క స్థితి నుంచి, నీ సెన్సెస్ నుంచి డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి. సో నేను పర్సనల్గా 2009 నుంచి ఒక పార్టీకి వెళ్ళలేదు, నేను అందరితో పాటు గంతులేయలేదు, నా గడప దాటి ఇల్లు దాటి ఎవరైనా పిలిస్తే తప్ప బయటికి పోను. మరి నేను ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని. ఎంజాయ్ అంటే ఎటో పోయి కొట్టుకుపోవడం కాదు, ఉన్న చోట నిలదొక్కుకోవడము, నీకు ఎప్పుడు అందుబాటులో ఉన్నదాన్ని పరిపూర్ణంగా అంగీకరించగలగడం. ఇప్పుడు ఆకాశంలో దీపావళి రోజు లేకపోతే ఏదైనా న్యూ ఇయర్ రోజు టపాసులు అట్లా గాలిలో కనిపించాయి, ఆకాశం విస్మరిస్తున్నావు. ఆకాశానికి నీకు మధ్యన ఏదో వచ్చిపోతుంటే ఎగిరి గంతులేస్తున్నావు, అది తాత్కాలికం. సో ఆధ్యాత్మికత అనుభవంలోకి వచ్చినవాడు, అంటే తానెవరో తాను తెలుసుకున్న వాడికి జీవితం అంతా ఎంజాయ్మెంటే ఉంటుంది. దాని అర్థం అతను ఏదో వేరే దాని నుంచి ఆశిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడని కాదు, తనకున్నది చాలా బాగుందన్న ఒక స్ఫురణ. అంటే హీఈస్ నాట్ ల్యాకింగ్ ఎనీథింగ్. నిజంగా ఎంజాయ్మెంట్ ఉంటే యు ఆర్ స్టిల్. ఎంజాయ్మెంట్ స్ట్రెస్ రిలీజ్ కోసమో లేకపోతే స్ట్రెస్ బస్టర్ లాగా అనుకో, నువ్వు ఎగరాలి, దుంకాలి, పిచ్చెక్కిన కోతిలాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు ఓషో ఎంజాయ్ చేయలేదా? చేశాడు. కృష్ణమూర్తి ఎంజాయ్ చేయలేదా? చేశాడు. ఎందరో జెన్ మాస్టర్స్ ఊరికి ఒక కొండ మీద అట్లా ఉండిపోయారు. ఆర్ఎంట్ దే ఎంజాయింగ్? ఆర్ నువ్వు అనుకున్నట్టు ఏదైనా మిస్ అవుతున్నారా? ఏది మిస్ అవ్వట్లేదు. మనిషి ఏదో తనలో తాను మిస్ అయింది అనుకుంటున్నాడు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాడు. కానీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఒక గుడి తర్వాత ఒక గుడి, ఒక కొండ తర్వాత ఒక కొండ, ఇక్కడ రిసార్ట్ బాగుందంట, అక్కడ రిసార్ట్ బాగుందంట, నువ్వు వస్తావా? ఒకరోజు చెప్పాను,
నువ్వు వెళ్ళే ముందు నాకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు, ఓకే. దయచేసి నాకు చేయదు. ఎందుకు రిసార్ట్కి రావా, అక్కడ ప్రకృతి బాగుంటుంది. ఇప్పుడు నేనున్న చోట ప్రకృతి బాగాలేదని ఎవరు చెప్పండి? నేనున్న గది రిసార్ట్ ఎందుకు కాదు? ఇప్పుడు నేను రిసార్ట్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఒక రూమ్లోకి వెళ్తాను, ఆ రూమ్కి ఈ రూమ్కి ఏంటి తేడా? దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందులో బాత్రూమ్ ఉంది, ఇందులో బాత్రూమ్ ఉంది. అందులో నాది నేనే పోవాలి, నాది నేనే కడుక్కోవాలి. ఇందులోనూ అంతే. అందులో నా బెడ్ మీద నేను పడుకోవాలి, ఇక్కడ నా ఎదురు నేనే పోవాలి. నువ్వు అల్టిమేట్ రిసార్ట్కి పోవట్లేదు, తిరిగి ఒక గదిలోకి వెళ్తున్నావు. నిజంగా అడవికి వెళ్ళి అడవిలో ఎవడు ఉండడు. యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. ఓకే. నిజంగా అడవిలో నిన్ను ఒంటరికి వదిలేస్తే నువ్వు 5 నిమిషాలు అందరికి ఫోన్లు గిల్లి చేసి పోలీసులకు ఫోన్ చేసి వచ్చేస్తావు. ఉండలేము. నీ వల్ల కాదు. హిమాలయాలు బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి? నువ్వు అక్కడ ఉండాలని అనుకోవట్లేదు కాబట్టి బాగుంది. నిజంగా బాగుంటే అక్కడ ఉండిపో. ఇప్పుడు నేను హిమాలయాలకు ఎందుకు వెళ్ళాను? నాకు నా రూమ్ బాగుంది. ఇది బాగాలేదని నేను క్లెయిమ్ చేస్తే కదా ఇంకో చోటుకి పోయి. కానీ మనిషి మాట్లాడే మాటల్ని పప్ప దాన్ని ప్రాక్టికల్గా అసలు అవి మ్యాచ్ అవ్వదు కదా. ఇప్పుడు బాగుంది అన్నం కానీ అక్కడ ఉండలేము. అంటే నీకు యాక్చువల్గా బాగుంది కాదు, మా ఇల్లు బోర్ వచ్చింది అనాలి. ఓకే. సో నేను ప్రకృతికి ట్రావెలింగ్కి అగెనిస్ట్ కాదు. నువ్వు ట్రావెలింగ్ కోసం చేయాలి, ఎక్స్ప్లోరేషన్, టు లెర్న్ సంథింగ్, టు అండర్స్టాండ్ నేచర్. అంతేగాని అబ్బా ఇదే ఇల్లు, ఇదే ఊరు, ఇదే పేరెంట్స్, ఏటన్నా పోదాంరా బోర్ వస్తుంది అట్లా వెళ్ళవు. అప్పుడు నువ్వు బేసికల్గా యు ఆర్ నాట్ ట్రావెలింగ్, యు ఆర్ ఎస్కేపింగ్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది బోర్ వస్తుంది, మళ్ళీ ఎస్కేప్ అవుతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత గోవాకి వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ అది బా ఇదే నీళ్ళు, అదే ఏం పోదాం పారా, కొండలు ఎక్కుదాం పా, కొండలు, మళ్ళీ కొండలు ఎక్కి నాకు ఏం కొండలు ఎక్కుతాం రా, అరే అక్కడ పోదాం పా. సో యు ఆర్ కాన్స్టాంట్లీ అండ్ కన్సిస్టెంట్లీ పోతూనే ఉన్నావు. సో ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో నేను వాళ్ళకి అగెనిస్ట్ కాదు. మరి ఎందుకు పప్ప వాటికి అట్రాక్ట్ అవుతారు? అట్రాక్ట్ కాదు, అట్రాక్ట్ అని అనను. అట్లాంటిది ఒక ఏర్పాటు చేశారు కాబట్టి వెళుతున్నారు అంతే. ఇప్పుడు మనకు ఉడిపికి వెళ్తున్నాం, ఉడిపికి అట్రాక్ట్ అయ్యామా, అక్కడ అందుబాటులో ఉంచారు టీ మన కోసం, అందుకని వెళుతున్నాం. అంటే టీ తాగడానికి ఊరికి అట్రాక్ట్ అయ్యి ఉడిపిని చూడాలన్న తాపత్రయం నాకే తెలియదు. అంటే ఓకే. కానీ ఎంజాయ్మెంట్ కానీ డే ఫిక్స్ చేసుకోవడం, సాంగ్స్ ఫిక్స్ చేసుకోవడం, పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవడం, అంటే నీ లైఫ్ లో రసం పోయింది, అందుకని వేరే జ్యూసులు నింపుతున్నావు. అంటే ఇలా ఉంటదంట కదా. నేను నిన్న ఏమో చాలా ఘోరంగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది రిచ్ కిడ్స్ వాళ్ళ లక్ష్యమే ఎవ్రీడే పార్టీ చేసుకోవడం. అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీ వీక్ వాళ్ళ టెర్రస్ మీద పార్టీ అవుతుంది. అదో పెద్ద తతంగం. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్లో ఉన్న డబ్బు వాళ్ళకి వడ్డీ వస్తుంది, రోజుకి 2 లక్షలు. రోజుకి 2 లక్షలు అంత వడ్డీ, అంటే అంత డబ్బు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? డ్రైవర్ తీరా అంటే డ్రైవర్ నడిపే, అమ్మ అన్నం పెట్టమ్మా అంటే ఎవరు వర్కర్స్ పెట్టి, ఏసీ రిపేర్ అయింది, ఏసీ రిపేర్ చూడండి అమ్మ అంటే సాయంత్రం వరకు ఎవరు రిపేర్ చేయించి పెట్టారు. వాడు మహా అంటే కడుక్కునేది, సంసారం చేసేది వాడు చేస్తాడు అంతే. అది వేరే వాళ్ళతో చేయించకూడదు కాబట్టి. మిగతా అంతా వేరే వాళ్ళే. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అంకుల్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది అంకుల్ అంటే సాల్వ్ చేయండి, ఎవరు చేశారు. తర్వాత ఎప్పుడో విమానం వెళ్ళాలి, వాళ్ళ మేనేజర్కి చెప్తే టికెట్ బుక్ చేశారు. ఇప్పుడు నేనున్నాను, అన్ని పనులు నేనే చేసుకోవాలి, చివరికి అంటు కడగడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్. సో అందుకని నాకు పని ఉంది. చాలామందికి పని ఉండదు, డబ్బు ఉంది. ఇప్పుడు ఆ టైంని ఎట్లా నువ్వు మేనేజ్ చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి నీ అంట్లు నీవే కడుక్కుంటే నీకు ఒక ½ అవర్ గడుస్తుంది. నిన్న ఎంతసేపు గడిగింది? నేను నిన్న నైట్ టైం అంతే 28 minutesలో అయిపోయింది. ఒక చిన్న డిబేట్ పెట్టుకొని అది వింటూ అయిపోయింది. ఒక పక్క పాలిటిక్స్లో ఏం జరుగుతుందో తెలుసుకొని అట్లా జరిగింది. సో వాళ్ళకి తప్పనను తెలియదు ఇంకేం చేయాలి. వాళ్ళు అనుకుంటే గోసేవ చేయొచ్చు, ఈ అన్నదానం చేయొచ్చు, మన వేణుగారు అబ్బాయి పిల్లలకి ఏమైనా చేయొచ్చు, కానీ వాళ్ళకి ఆ థాట్ రాదు. అవన్నీ మరి మన దగ్గర లేదు, మనకి ఎందుకు థాట్స్ వస్తున్నాయి? అందుకే వచ్చిందా మన క్షేత్రం ఏంటి, చేయగలం అనేది తెలుసుకోవాలి. నేను చెప్పినా కదా చిన్న జోక్, అన్నదానం అంటే 1000 చీమలకు పెట్టింది అన్నదానమే. ఓన్లీ మనుషుల్ని ప్రాణులుగా ఎంచవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం అన్నదానం చేస్తున్నాం జోగి భోగికి. ఇప్పుడు నువ్వు ప్రాణానికి, ఆకలికి అన్నం పెడుతున్నావు, మనిషికి కాదు. ఆకలి అన్నిటికీ ఉంది, సింపుల్. అట్లా ప్రతి మనిషికి అన్నదానం చేసే అవకాశం ఉంది. వచ్చి ఇంత పిడికెడు చీమలకు వేసామనుకో చక్కెర, అయిపోయింది అన్నదానం. 1,00,000 మందికి అన్నం పెట్టిన వాడికి ఎట్లాంటి తృప్తి ఉందో అట్లాంటి తృప్తి నువ్వు అనుభవించవచ్చు. ఎందుకంటే ప్రాణము, శరీరము సైజు ఏనుగుది పెద్దది, మనిషి చిన్నది, చీమది ఇంకా చిన్నది, కానీ ప్రాణం అన్నిటికీ ఒకటే. చీమ ప్రాణము చిన్నగాను, ఏనుగు ప్రాణం పెద్దగాను అట్లా ఏమి ఉండదు.
అన్ని ప్రాణుల ప్రాణము ఒక్కటి. అందుకని ఒకవేళ పాపపుణ్యాలు ఉంటే చీమని చంపిన పాపమే, ఏనుగుని చంపిన పాపమే, మనిషి చంపిన పాపం. ఇక రెండే విషయాలు. ఆర్ యు ఇంటెన్షనల్లీ కిల్లింగ్ సంథింగ్, ఆర్ అట్లా ఒక అనుకోకుండా ఒక అవాంతరం వచ్చింది, దానివల్ల ఏదో అడ్డం వస్తుంది, అందుకని దాన్ని తొలగించే ప్రక్రియలో నువ్వు అవుట్ ఆఫ్ హ్యూమిలిటీ చేసావా అన్నది పాయింట్. ఇప్పుడు యుద్ధం చేసేవాడు చంపాలని వెళ్ళడు, మన దేశం రక్షణ కోసం అంటాడు. ఆ తర్వాత మనం ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు దున్నితే కొన్ని ప్రాణులు చచ్చిపోవచ్చు, మనం వాళ్ళకి చంపాలని కాదు. కానీ కొందరు ఉంటారు, ఒక్క కనిపిస్తే రాయి తీసుకొని కొడతారు, తుండ కనిపిస్తే రాయి తీసుకొని కొడతారు. ఏదన్నా అదే ఒక చిన్న బింగన్న అని ఉండేది. బింగన్న అంటే ఇట్లా చిన్న పురుగు ఉంటుంది, దాని ఈపు మెరుస్తూ ఉంటుంది, ఇట్లా రకరకాల రంగులు ఉంటాయి దానికి. తెలుసారా వాళ్ళు? మినుగురు పురుగా కాదు, బింగన్న. బింగన్న అని పిలిచేవాళ్ళు మా ఊర్లో. ఆ బింగన్న మెడకి దారం కట్టి ఆ బింగన్నని ఇట్లా తిప్పేవాళ్ళు అనమాట. నేను ఒకసారి చేశాను, నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఆ తర్వాత జీవితంలో తర్వాత బింగనను బంధించి ఒక డబ్బాలో పెడితే చిన్న చిన్న గుడ్లు పెడుతుంది ఉండి, పైన వాటి యొక్క రెక్కలు మెరుస్తూ ఉంటాయి, అది ఎక్స్క్లూజివ్ గుడ్లు పెడుతుంది. అది ఎప్పుడు పొదగలేదు. ఒకసారి బింగన్న చచ్చిపోయింది మా ఫ్రెండ్ పెడితే. మల్బరీ ఆకులు అవన్నీ పెడతారనమాట. అది అది నాలో పోయింది. అది నేను అసలు ఐ డిడ్ నాట్ ఎంజాయ్ ఇట్ ఎట్ ఆల్. నేను నా చేతితో ఒకటి గిల్లని కూడా గిల్లలేదు ఇంతవరకు. నేను ఎవరితో పోరాడలేదు. ఒకవేళ గొడవ పడ్డా కూడా చాలా అతి కష్టం మీద ఒకరి మీద చేయి వేశాను తప్ప నాకు ఇష్టం ఉండదు. ఇది పుస్తకాల్లో చదివితే కలిగిన అనుభూతి కాదు, ఎదుటి వ్యక్తి నేనే. అది నీకు జరిగితే నీకు ఎట్లా ఉంటుంది? అది నువ్వు అనుభూతి కలిగినప్పుడు ఒక ఎంపతి కలుగుతుంది. సరే, మన సబ్జెక్ట్ ఇది కాదు, కానీ ఎంజాయ్మెంట్. నీ నుంచి ఎస్కేప్ అయ్యి అక్కడ ఏదో ఉందని అనుకుంటే అదొక రకమైన ఎంజాయ్మెంట్. అది ఓన్లీ వరల్డ్లీ, అది మళ్ళీ తిరిగి కావాలనిపిస్తుంది. అట్లా కాకుండా నువ్వు ఫుల్ఫిల్గానే ఉన్నావు, కానీ అక్కడ ఏదో బాగుందట వెళ్ళి చూద్దామంటే వెళ్ళి చూద్దాం మీరు. నువ్వు ఫుల్ఫిల్గానే ఉన్నావు, సాటిస్ఫైడ్గానే ఉన్నావు, అయినా సరే ఒక ఇంటికి భోజనానికి వెళ్ళడం వేరు. అప్పుడు కాంప్లైంట్స్ ఉండవు. అదే నువ్వు ఎంజాయ్మెంట్ కోరుకుంటే కాంప్లైంట్స్ కూడా వస్తాయి. అనుకున్నట్టు పాట డీజే లేదురా, అనుకున్నట్టు ఆడ పార్టీ లేదురా, లైటింగ్ చక్కగా లేదు అంటే ఎప్పుడు వాడు కాంప్లైంట్. రెండు రకాల మనుషులు ఉంటారు, కాంప్లైంట్ బాయ్స్ అండ్ కాంప్లైంట్ బాయ్స్. కాంప్లైంట్ ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్ అని అంత అబద్ధం. అది దున్నపోతు ఇంత బలిష్టంగా ఉంటుంది, ఏ కాంప్లైంట్ అవుతుంది? అది బియ్యం కడిగిన వాటర్ అవుతుంది. అట్లా. సో అందుకని అట్లీస్ట్ వ్యక్తిగతంగా అంటే ఇట్లా క్రియేట్ చేసుకుని చేసే ఎంజాయ్మెంట్ అనేది లేదు. ఎందుకుందంటే యు ఆర్ బోర్డ్ ఆఫ్ యువర్ లైఫ్ అని. బేసికల్ బోర్ ఎందుకు వస్తా అంటూ పాప అదే పరిచయం అయిపోయింది, నీకు తెలుసు కదా అనిపిస్తుంది. చెప్పిన కదా, అమ్మ ఆకాశం రెండు బోర్ వస్తాయి. అమ్మనే కదా రోజు చూస్తున్నాను కదా, తెలుసు నాకు. నీ బొంద తెలుసు, మీ అమ్మ గురించి పేపర్ మీద రాయి. నీకు ఎవరి గురించి తెలియదు. నీ గురించి నీకు దగ్గరగా ఉన్న నీకే నీవు తెలియనప్పుడు నీకు ఒక ఫీట్ అవతల ఉందా మీ అమ్మ ఏం తెలుస్తారో ఆ గూట్లే నీకు తెలియదు. నీకు ఓన్లీ ఏం తెలుసు? మీ అమ్మ పేరు తెలుసు, మీ అమ్మ ఊరు తెలుసు, ఆమె ఆస్తి తెలుసు, ఆమె బంగారం ఉంటే తెలుసు, ఆమెకి ఇష్టాలు చింత చిగురు పప్పు అంటే ఇష్టం అని తెలుసు. అంతకుమించి నీకేం తెలుసు? నోబడీ నోస్ who the other person is. When you realize you are, for example, I have realized that I am the Brahman. అందరూ బ్రహ్మము కాబట్టి ఇంకా తెలుసుకోవాలి. మూలము తెలిసినప్పుడు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ఫిషియల్గా ఎవరి గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు నా రుచి నీకు తెలియదు, నీ రుచి నాకు తెలియదు, నా ఇష్టం నీకు తెలియదు, నీ ఇష్టం నాకు తెలియదు, నా కష్టం నీకు తెలియదు, నీ కష్టం నాకు తెలియదు, నా నష్టం నీకు తెలియదు, నీ నష్టం నాకు తెలియదు. ఒప్పుకో, నాకు తెలియదు, నాకు మా అమ్మ తెలియదు, కానీ మా అమ్మ మూలంగా తెలుసు. నాకు నీవెవరో తెలియదు, నీ మైండ్ అసలే తెలియదు, నీ అభిరుచులు తెలియదు, కానీ మూలంలో నీవు నేను ఒకటని తెలుసు. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్. అట్లా ఎంజాయ్మెంట్ అనేది ఓకే, కానీ అది నిన్ను నువ్వు పారిపోవడానికి అయితే కనుక ఒకసారి పునరాలోచించుకో అని చెప్తూ సరే మరి వచ్చేసినవారా? నువ్వు ఒకటి చెప్పిన రమణ మహర్షి ఎంజాయ్ చేయలేదా, ఓషో ఎంజాయ్ చేయలేదా అంటే చేసిర్రు. రియల్ ఎంజాయ్మెంట్ అంటే దానికి మనకి అంటే రమించడం, జస్ట్ దే ఆర్ సో ఓకే విత్ వాట్స్ ఎవర్ దే. ఎంత బాగుంటుంది తెలుసు, అది మనం మాటలు వర్ణించాం. లైఫ్ అర్థమైతే నువ్వు ఎప్పుడు ఏ పార్టీకి వెళ్ళావు ఇంతవరకు అయితే చెప్పగలను. సరే మరి.